అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. దక్షిణ తెలుగు మూవీ లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే టార్చర్. ఎప్పుడైపోతుందా అనే టార్చర్. అసలు ఎందుకు స్టార్ట్ చేసాం రా అనే బాధ, ఫ్రస్ట్రేషన్, కోపం అన్ని మనకు వస్తాయి అనమాట. అలాంటి చెత్త వరస్ట్ మూవీ ఇది. స్టోరీ ప్లాట్ ఏంటంటే సిటీలో అమ్మాయిల్ని ఒక సైకో కిల్లర్ చంపుతా ఉంటాడు. అతన్ని పోలీసులు పట్టుకున్నారా లేదా, అసలు దక్షిణకి సైకో కిల్లర్ కి ఇంకేంటి, వాడిని ఎందుకు పట్టుకోవాలనుకుంటుంది అనేది పాయింట్. సో ఇది పరమ చెత్త రొటీన్ రొట్ట స్టోరీ. దాన్ని ఎంత చెడగొట్టాలో అంత చెడగొట్టాడు డైరెక్టర్. హీరోయిన్ క్యారెక్టర్ ఒక ఫీమేల్ అర్జున్ రెడ్డి టైప్ లో తీసుకెళ్లారు. అదంత యాప్ట్ గా లేదు. మూవీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే తెలుగు మూవీ లిస్ట్ ఉంటది కదా, ఆ లిస్ట్ లో ఈ సినిమా తీసేసినా లేదనిపించింది. సో అంత వరస్ట్ ఉందన్నమాట. మేకింగ్ వాల్యూస్ గానీ, కెమెరా, అన్ని డిపార్ట్మెంట్స్ లో ఇది ఒక వరస్ట్ ఫిల్మ్ మేకింగ్. మూవీలో ఒక్క సీన్ కూడా మనకి ఎంగేజింగ్ అనిపించదు. ఏదో స్టోరీ వెళ్తుంది ఒక స్క్రీన్ ప్లే లో గానీ, ఏ ఒక్క ప్యాటర్న్ కూడా మనకి ఎంగేజింగ్ అనిపించవు అసలు. ఆ సైకో కిల్లర్ క్రైమ్ చేస్తా ఉంటాడు, వాడు ఎందుకు చేస్తాడు అర్థం కాదు. వానికి మోటివ్ ఉండదు, వానికి క్యారెక్టర్ ఉండదు, ఏముండదు. ఏదో సింపుల్ గా చేసుకుంటూ వెళ్తా ఉంటారు. ఒక సైడ్ ఏమో ఇంకో పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా మరీ వరస్ట్ ఉంటది. అది ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని ఫీలింగ్ కూడా వాళ్ళకి అర్థం కాదు. ఏదో చేసుకుంటూ పోతారు. డైరెక్టర్ చెప్పారు కదా మనం చేయాలనే ఫీలింగ్ ఉంటది. ఓవరాల్ గా ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్, ఒక వరస్ట్ ఫిల్మ్ మేకింగ్. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు, లైట్ తీసుకోండి. కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి, డైలాగ్స్ కూడా ఉంటాయి. సో బెటర్ టు ఇగ్నోర్ ద ఎంటైర్ ఫిల్మ్. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళు 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా, లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.